కాకినాడ సీపోర్ట్లో సిఐడి బృందం సోదాలు చేపట్టింది. మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో 10 మంది బృందంతో దాడులు చేశారు. నిన్న మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. 2019 నుంచి 2024 వరకు సీపోర్ట్లో జరిగిన లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతులపై ఆరా తీశారు. ఇక పోర్టుకు సంబంధించిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కామేష్ లైవ్ లో అందిస్తారు. కామేష్. థ్యాంక్ యూ జెనిమా. చూసుకుంటే కనుక కాకినాడ సీపోర్ట్లో ఐటీ సోదాలు, సిఐడి సోదాలు అయితే జరుగుతున్నాయి. 2019 టు 2024 సంబంధించిన మొత్తం కూడా పోర్టు సంబంధించిన లావాదేవీలు మొత్తం కూడా కాకినాడ సిఐడి అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. మొత్తం 2019 నుంచి 2024 వరకు పోర్టు నుంచి ఎన్ని ఎగుమతులు జరిగాయి, ఎన్ని దిగుమతులు జరిగాయి అనే దాని మీద పూర్తి స్థాయిగా అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి కాకినాడ సీపోర్టు సిఐడి బృందం అయితే మాత్రం పూర్తి స్థాయిగా తనిఖీలు అయితే నిర్వహించిందని చెప్పొచ్చు. మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆర్ఓ అస్మా పర్వీన్ ఆధ్వర్యంలో 10 మంది బృందం అయితే మాత్రం కాకినాడ సీపోర్టుకి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ పోలీసులతో పాటు రెవెన్యూ మొత్తం 30 మంది పైగా ఈ సిఐడి సోదాలకైతే మాత్రం వెళ్లారని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా సిఐడి సోదాలు అయితే మాత్రం కాకినాడ సీపోర్ట్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా మొత్తం వ్యవహారం 2019 నుంచి 2024 గత ప్రభుత్వం సంబంధించిన మొత్తం సీపోర్ట్ నుంచి ఎన్ని వ్యవహారాలు చేశారు, మొత్తం ఎన్ని ఎగుమతులు సంబంధించిన దిగుమతులు సంబంధించిన దస్త్రాలు మొత్తం కూడా సిఐడి అధికారులు అయితే మాత్రం వాటిని అన్నింటినీ పరిశీలిస్తున్నారు. పరిశీలించిన అనంతరం కూడా సాఫ్ట్ కాపీలు అయితే ఫైలింగ్ చేసి అయితే మాత్రం దాన్ని తీసుకెళ్తున్నారన్న సంగతి. మొత్తం కూడా అక్కడ మొత్తం పోర్టు సీప్ ఆపరేటింగ్ పలు అంశాలపై అయితే మాత్రం మొత్తం కూడా మొత్తం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే మొత్తం 30 మంది బృందాలు, అదేవిధంగా మెరైన్ పోలీసులు, అదేవిధంగా కాకినాడ స్థానిక పోలీసులు కూడా మొత్తం చూసుకుంటే కనుక 30+30 మంది బృందం అయితే మాత్రం కాకినాడ సీపోర్ట్ని అయితే మాత్రం మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం సీపోర్ట్ తన ఆధీనంలో తీసుకుని ఏ ఒక్క అధికారి నుంచి కూడా మొత్తం వారి దగ్గర ఉన్న ఫోన్లన్నీ కలెక్ట్ చేసి వారు తీసుకుని మొత్తం ఎవరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వకూడదు, మొత్తం కూడా డోర్స్ అన్ని క్లోజ్ చేసిన అనంతరం కూడా మొత్తం అక్కడ ఉన్న కంప్యూటర్లన్నీ కూడా తమ సిఐడి ఆధీనంలో తీసుకుని మొత్తం కూడా అక్కడ పరిశీలన అయితే జరుగుతుంది. మొత్తం అంటే ఇప్పుడు స్పోర్ట్ అధికారులు ఏదైతే ఉందో మన రీసెంట్గా జరిగిన పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు కావచ్చు, దాని ముందు అయితే మాత్రం నాదెండ్ల మనోహర్ సంబంధించిన కన్సిడర్ మినిస్టర్ తనిఖీలు కావచ్చు, ఇవన్నీ కూడా విజిట్ అనంతరం కూడా అక్కడ నుంచి లావాదేవీ అంటే సివిల్ సప్లై మంత్రి పోర్ట్ని విజిట్ చేసిన అనంతరం కూడా కొంత ఎక్కువ అయితే మాత్రం ఎగుమతి అయితే మాత్రం జరిగింది. అంటే దీని మీద ఆంక్షలు ఉన్నప్పుడు కూడా పోర్ట్ అధికారులు ఏ విధంగా ఎగుమతులు చేస్తారో దానికి సంబంధించిన పూర్తి స్థాయిగా బిల్లు లేకుండా అని చెప్పేసి సిఐడి అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే మొత్తం అక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం కూడా సిఐడి కంట్రోల్లోకి వచ్చింది, అది తీసుకున్నారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక అక్కడ 2000 మొన్న ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ స్టెల్లా ఎల్ పనామా షిప్ దానికి సంబంధించిన 960 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కూడా ఇంకా అదనంగా ఆ షిప్లో స్టెల్లా షిప్లో ఏదైతే ఉన్నాయో దాని నిలువలు సంబంధించిన మొత్తం కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం ఏ రైస్ మిల్లుల నుంచి ఆ పోర్టుకు చేరుకున్నా, ఎవరెవరు పోర్టు దాకా పంపించారు, పోర్టు నుంచి ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు, దానికి సంబంధించిన పోర్టు సంబంధించిన వ్యవహారాలని ఈ రైస్ మాఫియా, పీడిఎస్ రైస్ మాఫియా ఎవరు చూస్తున్నారు అనే దాని మీద మొత్తం కూడా వారి అధికారులను అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. మొత్తం చూసుకుంటే కనుక ఈ రోజు సాయంత్రం రేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. జెనిమా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కామేష్.